ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. బైబిల్ గ్రంథ ధ్యానానికి వెళ్దాం. నిర్గమకాండంలో ప్రభు చేసినటువంటి అద్భుతాలను మనం చూస్తూ ఉంటాం. నిర్గమము అని అర్థం అంటే బయలుదేరటం, బయటకు రావటం అని అర్థం ఇస్తుంది. నిర్గమకాండం అంటే ఎక్సోడస్, బయటకు వెళ్ళే మార్గం అని కూడా చెప్పబడతా ఉంది. ఈ మార్గంలో ప్రభు ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన ప్రజలకు పట్ల అనేక నూతనమైనటువంటి గొప్ప కార్యాలను జరిగించారు. ఇక్కడ దేవుడు చేసిన 10 అద్భుతాల తర్వాత ప్రజలు నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంతో వస్తూ ఉన్నారు. అది నిర్గమకాండము 15వ అధ్యాయంలో చెప్పబడిన మాట. 11వ వచనంలో చెప్పబడతా ఉన్నాయి, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రభువా యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవరు. వేల్పులు అంటే పూజింపబడుతున్న వారు, దేవుళ్ళు. అంటే భూమి మీద అనేక రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. వారు అనేక రకాలుగా ఈ భూమి మీద ఆచారాల ప్రకారంగా, ఆరాధించబడటం ప్రకారంగా, స్తుతించబడటం ప్రకారంగా దేవుళ్ళుగా కొనసాగించబడుతున్నారు. జలప్రలయంలో బాబేలు గోపురం కట్టబడినప్పుడు చేయబడినటువంటి ఆచారాలు, సృష్టించబడినటువంటి ప్రజలు అబద్ధ దేవుళ్ళను పూజించడం అక్కడి నుండి ప్రారంభమైందని చరిత్రను మనం చూడగలుగుతాం. అయితే నిమ్రోద్ తనను తాను దేవుడుగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడంటే, దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి, దేవుడు తనకు చేసినటువంటి మేలులను బట్టి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను తనకు ఆధీనంగా చేసుకొని, ఇతనికి తానుగా రాజుగా ప్రకటించుకొని వారిని, చుట్టూ ఉన్న ప్రజలను పరిపాలించడం ప్రారంభించాడని చెప్పబడుతుంది. మరియు ప్రజలు అతన్ని ఆరాధించారు కూడా. ఈ గొప్ప బాబేలు గోపురం ఆకాశమునంట వరకు కడదాం అనుకున్నటువంటి ఈ గోపురాన్ని ఆయన కట్టడానికి ప్రారంభించినప్పుడు ప్రజలు కూడా అతన్ని ఆరాధించారని, ప్రజలు భూమి అంతటా చల్లాచెదురుగా ఉన్నప్పుడు వారు తమతో పాటు తమ దేవుళ్ళు ఆలోచనలు మరియు సృష్టిని ప్రారంభించి, వరద గురించి ఇవన్నిటినీ పురాణాలు మనం చూసాం. ఇలాగా ప్రపంచం అంతా కూడా ఆ తర్వాత జలప్రలయం, గొప్ప విపత్తు సంభవించడంతో ప్రజలు నశించిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. మోషే కాలానికి వచ్చినప్పుడు దేవుళ్ళు నిర్మితానికి చేయబడినటువంటి దేవుళ్ళు కాదు, నేనే గొప్ప దేవుడినని ప్రభువు ఐగుప్తులో 10 అద్భుతాలను చేసి ఆ దేవుళ్లను ఉనికినే ప్రశ్నించిన వాడిగా మనం చూడగలుగుతాం. ఈ దేవుళ్ళ ఉనికి, అలాగే దేవుడు వారిని నీవు దేవుడు కాదు అని వారు చెప్పడం కూడా జరిగింది. యెహోవా మధ్యకును పోలికలో చూస్తే ఓల్డ్ టెస్టమెంట్లో యెహోవాని ఆరాధించని వ్యక్తుల చర్యల్లో ప్రజలు ఏం చేస్తున్నారంటే, రాళ్లను, చెట్లను, మనుషులను పూజిస్తూ భావించడం, దేవుడిగా ఆరాధించడం మనం ఈ విషయాల్లో చూడగలుగుతూ ఉంటాం. చాలా మంది పేర్లతో గుర్తించబడ్డారు. బాల్ అని, మెలేక్ అని, ఇఫ్తార్ అని మొదలైన దేవుళ్ళు నేటికి వివిధ పేరుల్లో పూజింపబడుతున్నారు భూమి మీద. వారు ప్రపంచమంతా కూడా ఉన్నటువంటి ప్రజల వారి యొక్క ఆచారాల్లో నిమగ్నమై ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి అనేక ప్రాపంచికమైనటువంటి దేవుళ్ళు అనేకులు ఉన్నారు. అయినప్పటికీ కొందరిని మనం ఇక్కడ దేవతలుగా పూజించబడుతూ ఉన్నారు. ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా వేల్పులలో ఆరాధించబడుతున్నటువంటి వారిలో, బలులు అర్పించబడిన వారిలో, స్తుతి కీర్తనలతో పాడేటువంటి వారిలో ఈ గొప్పవాడు ఎవరున్నారు, నీ వంటి వాడు ఎవరున్నారు, పరిశుద్ధతను బట్టి నీ మహనీయుడు. పరిశుద్ధత ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ మనం ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 3వ వచనం నుండి ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 10వ అధ్యాయం 3వ వచనం నుండి చూస్తే చెప్తున్నారు, జనముల ఆచారములు వ్యర్థము, అడవిలో నొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారముల చేత పనివారు దాన్ని అలంకరింతురు, అది కదలక యుండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు, అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును, వాటికి భయపడి అవి హాని చేయ నేరవు, మేలు చేయట వాటి వలన కాదు, యెహోవా నిన్ను పోలిన వాడెవడును లేడు. అవును, దేవుణ్ణి, సర్వ సృష్టికర్త అయిన ప్రభువుని పోలిన వారు
ఎవరు లేరని ఇక్కడ చెప్పబడుతుంది. ఒక చెట్టుని నరికంట దాంట్లో కార్వింగ్ చేసి చెక్కుడు చెక్కి విగ్రహాలకు ఆకారాలను తీసుకొని వస్తారు. వారు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే బంగారంతోనూ వెండితోనూ దాన్ని కదలకుండా ఒక చోట దిగ్గొడతారంట, మేకులు పెట్టి దిగ్గొట్టి ఒక చోట నిలబెట్టేస్తారు. పనివారు దాన్ని అలంకరిస్తారంట, అందమైనటువంటి దానిగా అలంకరిస్తారని చెప్పబడతా ఉంది. అవి తాటి చెట్టు వల్ల తిన్నగా ఉంటాయి, పలుకవు. అలాగే వాటిని మోయాలి, ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే మోసుకొని వెళ్ళాలి, బండి భుజం మీద పెట్టుకోవాలి, లేదంటే బళ్ళు మీద పెట్టుకొని దాటిని తీసుకొని వెళ్లాల్సిన అవసరం వస్తుందని చెప్పబడతా ఉన్నాయి. వాటికి భయపడకుడి, అవి హాని చేయవు, మేలు చేయట వాటి వలన కాదు. కాబట్టి అవి మనుషుల చేతులు, మనుషుల ఆలోచనలను బట్టి పుట్టినవే కానీ కవి యొక్క కల్పన వలన అవి నిరూపించబడినటువంటి వాటివే కానీ అవి ఇంకా ఏమీ కూడా కాదని ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడు. చేతి వృత్తిదాడు తన పనిముట్టుతో చేస్తాడు, వాటిని వెండి బంగారంతో అలంకరించుకొస్తాడు, సుత్తితో కొడతాడు అని ఖచ్చితంగా ఇక్కడ చెప్పబడతా ఉంది ప్రభు ఇక్కడ. అందుకని మనం చెప్తున్నట్టు వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధుడు, మాట్లాడితే జవాబిస్తాడు, అడిగితే జవాబిస్తాడు, వింటాడు, మనకి అద్భుతాలు చేస్తాడు, మేలు చేస్తాడు, కృప ఇస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, రక్షిస్తాడు, పాపులను క్షమిస్తాడు, మరణము నుండి విడిపిస్తాడు, బంధకాల నుండి విడిపిస్తాడు. ఇటువంటి దేవుడు ఎవరు లేరని, పరిశుద్ధతలో నీవు మహనీయుడు, పరిశుద్ధుడు ఆయన, ఆయనలో పాపము ఉందని ఎవరు కూడా రుజువు చూపించలేకపోయారు. ఆయన పాపమును క్షమించేవాడు, పాపులను విడిపించే దేవుడు, పాపాన్ని ద్వేషించి పాపిని క్షమించేటువంటి దేవుడు. కాబట్టి మనం పరిశుద్ధత కలిగి జీవించాలనేది ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. అలాగే నీవు మహానీయుడు, చాలా గొప్ప దేవుడు, భూమి మీద ఆరాధించబడుతున్న దేవుళ్ళు అందరికంటే కూడా ప్రభువు చాలా గొప్పవాడు, ఆరాధనకు పాత్రుడు, ఆయన గొప్పవాడని చూస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, పూజించడానికి అర్హుడు. స్తుతి కీర్తనలు ఆయనను పద్యాలతోనూ పాటలతోనూ ఆరాధించడానికి, పాడుతూ ఆయనను నామాన్ని ఘనపరచడానికి ఆయన ఒక్కడే పూజ్యుడని వారు చెప్తున్నారు. ఎందుకంటే ఎర్ర సముద్రంను పాయలు చేసి అందులో నడిచి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు ఈయన ఒక్కడే. ఇటువంటి దేవుడు ఎవరు లేరు. ఈయనే నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకారం చేసే దేవుడు. ప్రపంచమంతా చూస్తూ ఉండగానే ఎర్ర సముద్రం పాయలు చేసుకొని 6 లక్షల జనాంగము నడిచి వెళ్ళడానికి పెద్ద దారిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప దేవుడు. అందులో నడుస్తూ ఆయన చెప్తున్నాడు అద్భుతములు చేయవాడు. ఇంకా అద్భుతాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఆయన నూతన నిబంధనలో కూడా భయంకరమైన అద్భుతాలు చేశారు. చచ్చిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటి గొప్ప అద్భుతాలు చేశారు. అందుకనే మనం పూజించాల్సింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, రక్షకుడిని, విమోచకుడిని. ఆయననే మనం ఆరాధించాలి, స్తుతించాలి, నామాన్ని ఘనపరచాలి. నీ వంటి వాడు ఎవరున్నారు? ఈ భూలోకమే కానీ ఎక్కడ చూసినా సరే, ఆకాశ మండలం అందరూ కూడా చూసినా కానీ ఎవరున్నారు? ఎవరు లేరు. పరిశుద్ధతలో ఈయన గొప్పవాడు, మహాగణుడు, గొప్ప దేవుడు. ఆయనలో ఏళ్ళు పెట్టి చూపించడానికి కూడా ఎవరు కూడా సాహసించలేదు. అద్భుతాలు చేస్తాడు. నువ్వు నమ్మితే నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీవు విశ్వసిస్తే నీ బ్రతుకును మారుస్తాడు, నీ పాపాన్ని క్షమిస్తాడు, నిన్ను నరకము నుండి విడిపిస్తాడు, కృప చూపిస్తాడు, ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఇంకా అన్ని దేవుళ్ళు, ఇతర దేవుళ్ళు, ఇంకా అనేకుల కంటే చాలా వరకు యేసు ప్రభువారు గొప్ప దేవుడిగా మనము ఈ మాటల్లో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాట మనకు ఏమవుతుందనంటే యేసయ్యే నమ్మదగిన దేవుడిగా మనము చూడగలుగుతాం, ఆయనే రక్షకుడిగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఇంకా ఎలోహిం ఈజ్ ద లార్డ్. ఎలోహిం సింగులర్ ఆర్ ప్యూరల్ అని చెప్పినప్పుడు ఆయన ప్లూరల్ అని చెప్పబడతా ఉంది. యాజ్ ఎగ్జాంపుల్ ద హెబ్రూ వర్డ్ మీన్స్ ట్రీ, a singular noun the plural from the word etzim does not mean trees. ఇక్కడ కొన్ని ఈ యొక్క వర్డ్ గురించి అర్థాన్ని చూస్తే ఆఖరగా ఇక్కడ చెప్పబడుతుంది బ్లడ్ అని చెప్పబడుతుంది.
బ్లడ్ షెడ్ అనదర్ సింగులర్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ యొక్క మాటకి ఎలోహీమ్ అని చెప్పబడినటువంటి మాటకి ఇక్కడ అర్థాన్ని వారు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభు నమ్మదగిన వాడు, ఆయన సర్వశక్తిమంతుడు. కాబట్టి మనము ఆయనను ఘనపరచాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, స్తుతి కీర్తనలతో పాడగలగాలి. ఎందుకనంటే ఆయన మన జీవితాలు అద్భుతాలు చేసే దేవుడు అండి. ఎవరి జీవితాల్లో చేస్తారో, ఆయన నమ్మిన వారిని ఆయన కునుకక నిద్రపోవక కాచి కాపాడుతూ మేలు చేసే దేవుడు. మన జీవితాల్లో నూతనమైన అద్భుతాలను చేసే దేవుడు. ఆయన వంటి వారు ఎవ్వరు లేరు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆయనను జ్ఞాపకం చేసుకోండి. మన జీవితాల్లో ప్రభు అద్భుతం చేస్తారు, కృపదయ చేస్తారు. వేల్పులలో ఆరాధించబడుతున్నటువంటి దేవుళ్ళలో ఆయన వంటి వారు ఎవరు లేరు. ఆయన పరిశుద్ధతలో మహనీయుడు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాను. మనం కూడా పరిశుద్ధంగా జీవిద్దాం, ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రభు మీ జీవితాలు అద్భుతం చేయను గాక. ఆమేన్, ఆమేన్.